హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి చెన్నైలోని పాండీ బజార్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ఈ పాండీ బజార్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మరి ఇంకా లేట్ చేయడం ఎందుకు, వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. మేమైతే ఈ పాండీ బజార్కి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకి ఈ బజార్ ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం కూడా షాప్సే అనమాట. రోడ్డుకి రెండు వైపులు అయితే షాప్స్ ఉంటాయి. ఈ పాండీ బజార్లో మనం లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అయితే స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని రకాల మల్టీ బ్రాండెడ్ షాప్స్ అయితే ఈ పాండీ బజార్లో మనం చూడొచ్చు. అలానే ఇంకా పార్కింగ్ విషయానికి వస్తే రోడ్ సైడే మనం ఈ విధంగా పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మా వెహికల్ని అయితే మీరు పార్క్ చేసుకునేసాము. 2 వీలర్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, ఇంక 4 వీలర్కి అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ పాండీ బజార్ వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బిజియెస్ట్ స్ట్రీట్ షాపింగ్ ఏరియా. చెన్నైలోని స్ట్రీట్ షాపింగ్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది టీ నగర్ తర్వాత ఈ పాండీ బజార్ ఫ్రెండ్స్. టీ నగర్ ఎంత ఫేమస్సో చెన్నైలో పాండీ బజార్ కూడా అంతే ఫేమస్ అన్నమాట. మరి ఎగ్జాక్ట్గా ఈ పాండీ బజార్ ఎక్కడుందంటే టీ నగర్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక పక్క టీ నగర్ ఉంటుంది, మరొక పక్క అయితే పాండీ బజార్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మోస్ట్లీ పాండీ బజార్ దేనికి ఫేమస్ అని అడిగితే ఈ రోడ్ సైడ్ షాప్స్ వీటికే చాలా ఫేమస్ అని చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అయితే మనము ఒకే చోట అయితే దొరుకుతుంది. అదే పాండీ బజార్లో అయితే అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్తోనే మనము ఇక్కడ పర్చేస్ చేయొచ్చు అన్నమాట. అలానే మీరు ఇక్కడ చూడొచ్చు సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఈ సాఫ్ట్ టాయ్స్ కూడా మనకి స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్కే మనం ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇటుపక్క ఒక రోడ్ వెళ్తుంది కదా, మనం ఇలా వెళ్తే టీ నగర్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, టీ నగర్ ఒక పక్క, ఇంకొక పక్క పాండీ బజార్ అయితే ఉంటుందని చెప్పాను కదా. సో మనం ఆ వేలో వెళ్తే టీ నగర్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి బ్యాటరీ కార్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే మనం ఈ బ్యాటరీ కార్ని చూస్ చేసుకోవచ్చు. ఇది ఛార్జెస్ ఏం చేయడం లేదు ఫ్రెండ్స్, ఫ్రీయే అనమాట. ఇన్ కేస్ ఎవరైనా నడవలేని వాళ్ళు అనుకుంటే మనం దాంట్లో వెళ్ళి ఈ పాండీ బజార్ మొత్తం కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే జ్యువెలరీస్, కవరింగ్ జ్యువెలరీస్, చాలా రకాల కలెక్షన్స్ అయితే మనం ఈ పాండీ బజార్లో చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ ఏరియా మొత్తం కూడా చూడడానికి చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఈ పాండీ బజార్కి రావాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే నైట్ టైమ్స్లో రండి ఫ్రెండ్స్. ఈ పాండీ బజార్ మొత్తం కూడా చూడడానికి చాలా బాగుంటుంది. మొత్తం కూడా లైటింగ్స్ అండ్ కలర్ఫుల్ వాల్స్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. అండ్ ఆల్సో నేను ముందుగా చెప్పాను కదా, ఇక్కడ బ్రాండెడ్ షాప్స్ కూడా ఉన్నాయి. క్రాక్స్ మీరు చూడొచ్చు, క్రాక్ షాప్ ఉంది, బాటా స్టోర్ ఉంది, ఫాస్ట్ ట్రాక్, టైటాన్, హెల్త్ అండ్ గ్రో, ఇలా అన్ని బ్రాండెడ్ షాప్స్ కూడా మనం ఈ పాండీ బజార్లో చూడొచ్చు అనమాట. చాలామంది ఇక్కడికే వచ్చి స్ట్రీట్ షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ పిల్లల కోసం అయితే చాలా రకాల టాయ్స్ అయితే మనం ఈ విధంగా రోడ్ సైడ్ షాప్స్లో చూడొచ్చు అనమాట. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్ ఉంది, బెటర్ మీరు చూసి తీసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పాండీ బజార్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను, సో స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. అలానే మీరు ఇక్కడ చూడొచ్చు రత్న స్టోర్స్ ఉంది. చెన్నైలోని రత్న స్టోర్స్ అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా ఒకే స్టోర్లోనే మనం చూడొచ్చు. దాని పక్కనే మనం చూస్తున్నట్టయితే బాటా స్టోర్ ఉంది. నేను చెప్పాను ఇక్కడ బ్రాండెడ్ షాప్స్ కూడా మనము ఈ పాండీ బజార్లో చూడొచ్చు ఫ్రెండ్స్.
ఫుట్వేర్కి సంబంధించినవి, హోమ్ నీడ్స్, యాక్సెసరీస్, జ్యువెలరీస్, క్లాతింగ్ అన్నీ కూడా మనం ఈ పాండీ బజార్లోనే చూడొచ్చు. సేమ్ లైక్ మన టీ నగర్ ఎలా అయితే షాపింగ్ చేసుకుంటామో స్ట్రీట్ షాపింగ్లా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు టాయ్స్ అనమాట, డిఫరెంట్ టాయ్స్. మోస్ట్లీ కిడ్స్కి అయితే ఈ షాప్ అయితే అట్రాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. చాలా ఫేమస్ అనమాట పాండీ బజార్లో ఈ టాయ్ షాప్స్. క్లాతింగ్లో చాలా వరకు అయితే ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 3 టాప్స్ వచ్చేసి 500 అండ్ లెగ్గిన్స్ 100 రూపీస్ ఇలా ఆఫర్స్ అయితే పోతున్నాయి అన్నమాట. మరి ఈ పాండీ బజార్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి అయితే మిడ్నైట్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాండీ బజార్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ రోడ్ సైడ్ షాప్సే అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. బుక్స్ చూడొచ్చు, బుక్స్ అమ్ముతున్నారు. దీని పక్కనే మనకి ఐడాల్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఈ కలెక్షన్స్ కూడా. దట్టు తక్కువ ప్రైస్కే ఇక్కడ మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకా స్నాక్స్ షాప్స్ కూడా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. కిడ్స్ కోసమే ఎక్కువ టాయ్ షాప్స్ మనం ఈ పాండీ బజార్లో చూడొచ్చు. పాత్వే అయితే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు క్రౌడ్. మేము వీకెండ్స్లో వచ్చామన్నమాట. వీకెండ్స్లో నేను చెప్పాను కదా క్రౌడ్గానే ఉంటారని. నాట్ ఓన్లీ వీకెండ్స్, పాండీ బజార్లో ఎప్పుడు కూడా ఇదే విధంగానే ఉంటుందంట. అలానే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి లో టు హై బడ్జెట్ వరకు అయితే మనం ఈ యాక్సెసరీస్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఒక సెక్షన్ మొత్తం కూడా ఇవే అనమాట. వెడ్డింగ్ అండ్ రిసెప్షన్కి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా మనము ఈ పాండీ బజార్లో చూడొచ్చు ఫ్రెండ్స్. దీని పక్కనే అయితే మనకి ఇక్కడ చూడొచ్చు చిన్న అంబ్రెల్లాస్, చాలా క్యూట్గా ఉంది. ఇదైతే 40 రూపీస్ చెప్పారు. ఇంకా చిన్నదైతే 30 రూపీస్ అని చెప్పారు. చాలా బాగున్నాయి చూడడానికి. ఈ పాండీ బజార్కి విజిట్ చేసిన వాళ్ళు నియర్ బై ఒక టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టెంపులే టీ నగర్లో ఉంది ఫ్రెండ్స్. చెన్నైలో చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మనకి తిరుమల దర్శనానికి టికెట్స్ మన ఈ టెంపుల్లోనే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఫేమస్ మన దేవస్థానం వాళ్ళదే ఈ టెంపుల్. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఈ పాండీ బజారు వన్ సైడ్ మొత్తం కూడా కవర్ చేశాను. ఇప్పుడు సెకండ్ సైడ్ చూద్దాం ఇక్కడ ఏ షాప్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ మీరు పార్కింగ్ చూడొచ్చు, మొత్తం కూడా ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. గ్యాపే ఉండదు. 3 కిలోమీటర్స్ ఇదే విధంగా రోడ్డుకి 2 వైపులు అయితే వెహికల్స్ అయితే ఫుల్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పాత్వే చూస్తున్నారు కదా, చాలా నీట్గా అండ్ స్పేషియస్గా ఉంది నడవడానికి. ఈ స్టోర్లో చూడొచ్చు మీరు ఫుట్వేర్కి సంబంధించిన చాలా కలెక్షన్స్ అయితే మనకి ఇక్కడ మనం చూడొచ్చు. అలానే ఇక్కడ పెద్ద రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఏరియాలో శరవణ భవన్ ఉంది, అడియార్ ఆనంద భవన్ ఉంది, బాంబే హల్వా హౌస్, గీతా కెఫే, హాట్ చిప్స్, ఇలా పెద్ద రెస్టారెంట్స్ కూడా ఈ ఏరియాలో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. అలానే మీరు రైట్ సైడ్లో చూస్తున్నట్టయితే పూర్విక మొబైల్ షాప్ ఉంది అండ్ OnePlus స్టోర్ ఉంది, పార్క్ అవెన్యూ, ఇలా చాలా రకాల షాప్స్ అయితే మనము ఒకే ఏరియాలోనే చూడొచ్చు అనమాట. ఈ పాత్వేలోనే మనకి అక్కడక్కడ రిలాక్స్ అవ్వడానికి బెంచెస్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటికి ఏం ప్రాబ్లం లేదు. ఆనంద భవన్ అని చెప్పాను కదా, ఆనంద భవన్ రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడికి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. బస్సు అండ్ ట్రైన్ 2 అవైలబుల్గా ఉందన్నమాట. సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ ఏరియా. మనకి చాలా తక్కువ ప్రైసెస్కే అన్ని ఐటమ్స్ కూడా ఒకే చోట అండ్ ఆల్సో మల్టీ బ్రాండెడ్ షాప్స్ కూడా మనము ఒకే ఏరియాలోనే చూడొచ్చు అనమాట.
ఆల్మోస్ట్ ఈ ఏరియా ఎండ్కైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇందులో అయితే ఈ విధంగా ఫ్లవర్ మార్కెట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని రకాల ఫ్లవర్స్ అయితే మనకి పాండీ బజార్లో దొరుకుతుంది. అలానే ఈ మార్కెట్ నుంచి ఇన్సైడ్కి వస్తే ఒక గూడౌన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 2 ఫ్లోర్స్ అయితే అన్ని లోకల్ షాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు క్లాతింగ్ సంబంధించిన షాప్ అండ్ యాక్సెసరీస్, జ్యువెలరీస్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇలా అన్ని షాప్స్ అయితే ఒకే చోట ఈ బిల్డింగ్లో అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. కింద మొత్తం కూడా క్లాతింగ్ సంబంధించింది, యాక్సెసరీస్ సంబంధించి ఉంటాయి. అండ్ ఇంకా పైన అయితే టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, కిడ్స్కి కావాల్సిన ప్లే ఐటమ్స్ అన్నీ కూడా మనం పైన అయితే చూపిస్తాను. చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్లో మాత్రమే 200+ షాప్స్ అయితే ఉన్నాయి. అలానే ప్రతి ఒక్క షాప్కి అయితే ఐడెంటిటీ కోడ్ అయితే ఉంటుందన్నమాట. ఇండివిజువల్ కోడ్స్ అయితే ఉన్నాయి. ఈ బిల్డింగ్లో ఏంటంటే మనకి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్, క్లాతింగ్, యాక్సెసరీస్, ఫుట్వేర్కి సంబంధించింది, హోమ్ డెకోర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తక్కువ ప్రైస్కి. ఇవన్నీ కూడా లోకల్ షాప్స్ అన్నమాట. మనం బార్గెయిన్ చేసి అయితే తీసుకోవచ్చు. సో అన్ని ఐటమ్స్ అయితే మనము ఈ బిల్డింగ్లో చూడొచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా 200+ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ బిల్డింగ్లో. సో కింద చూపించాను కదా, ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ బ్లాక్స్ వైస్ ఉంది, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అనేసి. సో ఇప్పుడు నేను కింద చూపించాను, పైకి అయితే వెళ్తున్నాము. పైన కూడా యాజ్ యూజువల్ క్లాతింగ్ సంబంధించినవి, బుక్స్ కానివ్వండి, జ్యువెలరీస్, సాఫ్ట్ టాయ్స్, ఈ షాప్సే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇదనమాట. ఐ హోప్ ఈ వీడియోలో నేను మీకు పాండీ బజార్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించానని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో వీడియో ఎలా ఉంది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.